V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. హాజరైన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అసభ్య ప్రవర్తన. ఫోక్సో SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. అంతర్జాతీయ బాస్కెట్బాల్ పోటీల్లో విజయం సాధించిన ద్వారకానాథ్ రెడ్డి. అనంతపురం అర్బన్ టవర్ క్లాక్ వద్ద అభిమానులు ఘన స్వాగతం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ కళావతి నగర్లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈటెల ఘనంగా సన్మానించారు. ఈటెల మాట్లాడుతూ, పద్మశాలి సంఘం వారు తనను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం వారికి సహాయ సహకారాలు అందించడానికి తాను ముందుంటున్నానన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగేటి అమర్నాథ్, జనరల్ సెక్రటరీ బోగా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కటకం నాగేందర్, కోశాధికారి గాడిపల్లి మల్లేశం, 129వ డివిజన్ ఉపాధ్యక్షులు బాసాని రమేష్, జక్కా సహదేవు, శివకుమార్, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఇక్కడ వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నా. దయచేసి పద్మశాలి సంఘం కోశాధికారి గాడిపల్లి మల్లేష్ గారు మనం చేస్తున్నా. One more. Thank you. Okay, ready, sir? Face కొంచెం సైడ్ రైట్. ఓకే భయ్య, ఒక్కసారి స్ప్రెడ్ అవ్వండి కొంచెం ప్లీజ్. జై పద్మశాలి. ఈ రోజు మన ఈటెల రాజేందర్ గారిని సన్మానించుకున్నామని అన్నగారితో మనం కలవడం జరిగింది. రమ్మంటే వస్తా అన్నారు. ఈ రోజు మన టైం ఇచ్చారు, పిలుచుకున్నాం మనము. అన్నగారికి కొద్దిగా లేట్ అయిందన్న, ఏమనుకోవద్దు. అంత టైంకు కాబట్టి అంత మంచి అయిందన్నా, మరి బాగా అనుకున్న మా టైం ఇచ్చారు, చాలా సంతోషం. హృదయపూర్వకంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ఎంపీగా ఈటెల రాజేందర్ గారు మనకు ఏ విషయం ఉన్నా తప్పకుండా అన్ని విషయాల మీద సరైనటువంటి అవగాహన, పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకులు కాబట్టి అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ కూడా మా వెంబడి ఉండాలని కోరుకుంటూ, మరి ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారుగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తూ, మరి మీకు మా వెంబడి ఉన్నందుకు ఎన్నికల్లో మీరందరూ కూడా అన్నింటి మిగతా విషయాలను పక్కన పెట్టి ఒక వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి ఆకాంక్షతోని మరి భారతీయ జనతా పార్టీకి మీరందరూ మద్దతుగా నిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మా ఊర్లో అత్యధిక జనాభా మొత్తం ఒక 8,000 ఓట్లుంటే అంటే 2,600, 2,700 ఓట్లు పద్మశాలి ఉంటాయి. ఫస్ట్ ఆ జనాభా, దాని తర్వాత ముద్రాలు ఉంటారు, దాని తర్వాత SC ఉంటారు. అత్యధికంగా జనాభా ఉన్నది. అంటే వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, మీకు ఆ వృత్తి లేదు కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీర అన్న ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్, మీకు పెద్ద మనసుకు తెలుస్తుంది, పద్మశాలి కులం నుంచి ఉండే పులివీర అని ఉండే. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర్ ముఖ్యమంత్రి థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది పని వృత్తి చేసుకోవడం రావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ ఉంటుంది. ఎత్తేసాం.
థ్రిఫ్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇది సమాచారం పెళ్లిళ్ళ కోసము, ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షల హెల్పర్స్లకు 1 లక్ష రూపాయలకు పెంచుతూ జీవో జారీ చేయాలని, సమాన పనికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అరెస్టులలో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లా కార్యదర్శి భారతి, అంగన్వాడీ ఉద్యోగులు లక్ష్మి, వనజ, బేబీ, మంజుల, పార్వతమ్మ, మనోహర, కవిత, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 10 వెంటనే రద్దు చేయాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మె కాలంలో 24 రోజుల పార్టీలు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది. ఈ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యకు సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ సమ్మెలో చేయడం జరిగింది. అదే రకంగా ఐసీడీఎస్ను బలోపేతం చేయడం చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఐసీడీఎస్ని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళకి మాత్రం 40 సంవత్సరాల నుంచి ఈరోజు విధులు నిర్ణయించి వీళ్ళ రక్తమాంసాలంతా అరిగిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం పనులు చేపించుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి మీకు ఏమి ఇవ్వమంటని చెప్పేసి శాల్వ దండ 2 చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తప్పు పద్ధతి అని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నది. కానీ సుప్రీంకోర్టు మాట గిటంగా ఈరోజు పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి గతంలో ఈరోజు అంగన్వాడీల జోలికి వస్తే అనేక ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కిగిట్ట కొంతకాలం అయ్యింది, 8 నెలలు అవుతుంది. కాబట్టి ఇంత తొందర గిట్టంగా ప్రజలు గిట్టంగా మీ మీదకి తిరగబడుతురంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేరు. కాబట్టి అందుకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది మేము ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మనం గల్లబట్టడుగాని చెప్పేసి గిట్టంగా చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే అంగన్వాడీ సమస్యలు మాత్రం నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నటువంటి దానికి సంబంధించి సమ్మె సందర్భంగా చెప్పినారు. కానీ 8 నెలలు గడుస్తూ ఉన్నది, కానీ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం గిట్టంగా ఆలోచన చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి అంగన్వాడీలను తొలగించాలి, ఉత్తగా ఇంటికి పంపించాలని చెప్పేసి ధైర్యం చేసి ముందరికి వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అంగన్వాడీలతోటి పెట్టుకుంటున్నారని చెప్పేసి గిట్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవి గిట్టంగా రాతపూర్వకంగా జీవో రూపం పద్ధతితో ఇవ్వండి అని చెప్పేసి మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా అసెంబ్లీ సమావేశాలు గిట్టంగా ముట్టడిస్తామని చెప్పేసి గిట్టంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మినిస్టర్లకు ఫోన్ చేస్తారో, ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తారో, ఎవరు చేస్తారో చేసిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఈ ధర్నాకు సంబంధించి 3 గంటల సేపు ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం నార్పాల మండల కేంద్రంలో ఓ మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు నాగరాజు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై నార్పాల పోలీస్ స్టేషన్లో ఫోక్సో SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేశామని అనంతపురం రూరల్ DSP వివి శివారెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఇలాంటి ఘటనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని DSP పేర్కొన్నారు. అతని మీద ఇంతవరకు కేసులు అయితే లేవు. విచారణలో ఖచ్చితంగా అది కూడా చుట్టుపక్కల అన్ని విచారిస్తాము. DSP గారికి ఇన్వెస్టిగేషన్, SP గారు అపాయింట్మెంట్ ఇస్తానే ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాము. ఏమన్నా ఉన్నా కానీ గతంలో ఈ విషయాలను కూడా దీంట్లో క్రోడీకరించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ముద్దాయిని అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నిన్నటి దినం నార్పల మండలం గవల వీధిలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన. ఏం జరిగిందంటే ఆ అమ్మాయి 14 సంవత్సరాల వయసు అమ్మాయి ఒక జిరాక్స్ సెంటర్కు గాల్ల నాగరాజు అనే జిరాక్స్ సెంటర్కు వెళ్తే అతను సెక్షువల్ హరాస్మెంట్ చేసినాడు అని చెప్పి వాళ్ళ తల్లితో పాటు వచ్చి నిన్న పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు ఇవ్వగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నార్పల పోలీస్ స్టేషన్లో 113/24 అండర్ సెక్షన్ 75 BNS Act, 11 and 12 POCSO Act అండ్ సెక్షన్ 3 Class 1, Class R, Classes SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది SC/ST కేసు కాబట్టి దర్యాప్తు DSP గారికి వెళ్తుంది. దీంట్లో త్వరితగతిన దర్యాప్తు చేసి ముద్దాయిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతున్నాం. అనంతపురానికి చెందిన ద్వారకానాథ్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకలో జరిగిన బాస్కెట్బాల్ పోటీల్లో భారత్ టీం తరపున బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొని ఆసియా కప్ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన క్రీడాకారుడు ద్వారకానాథ్ రెడ్డిని అనంతపురం అర్బన్ స్థానిక టవర్ క్లాక్ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన కీర్తిశేషులు చెలమారెడ్డి మనవడు ద్వారకానాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘన విజయానికి కారణమైన కోచ్లకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారకా చంద్రమోహన్ రెడ్డి, ద్వారకా హరినాథ్ రెడ్డి, గోపాల్ యాదవ్, కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. స్టేజ్ రావడం కారణం సార్ వాళ్ళంతా చౌదరి సార్, జగన్ సార్, వెంకటేష్ సార్ అంతా, నరేంద్ర నాకు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయించాడు ఇండియా అంతా కోచింగ్ అంతా బాస్కెట్బాల్. దాని తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి అంతా అక్కడ కోచింగ్ తీసుకున్నాను. నేను ఇలాగే ఇండియాకి ఆడి బాగా నెక్స్ట్ టైం కూడా బాగా సెలెక్ట్ అయ్యి ఇలాగే పేరు నిలబెడతాను ఆంధ్రప్రదేశ్కి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి గత 5 సంవత్సరాల నుండి ఇండోర్ స్టేడియంలో సాయిబాబా కాలేజీలో కోచింగ్ తీసుకొని ఇప్పటికి ఒక 10
మన ఆంధ్రప్రదేశ్ నుండి 10 స్టేట్లు ఆడి ఇప్పటికీ ఫస్ట్ టైం ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యి క్యాంప్లో ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యి శ్రీలంక పోయి HABA కప్ అని గెలుచుకొచ్చారు. సెకండ్ దీని తర్వాత మళ్ళీ 25 స్టేట్ నుండి సెకండ్ క్యాంప్ ఉంటుంది. మళ్ళీ ఇండియాకి ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. దానికి కంగ్రాస్ చెప్తూ వాళ్ళ తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నాం. ఇంతవరకు సార్లు చెప్పి మీ కొడుక మా బాబు పేరు చెప్పి మా బాబు ద్వారకనాథ్ రెడ్డి ఈ అనంతపూర్కి మా నాన్నగారైన చలమారెడ్డి గారి తాతకు తగ్గ మనవుడిగా దీనికి పేరు తెచ్చాడు. ఇతను ఒక 6-7 నుంచి బాస్కెట్ బాల్ పోతున్నాడు. అప్పుడు నరేంద్ర సార్ ఇతన్ని గుర్తించి మా కోచింగ్ ఇప్పించి జగన్ సార్ దగ్గరికి నరేంద్ర సార్ దగ్గరికి పంపించాము. వంశీ దగ్గరికి అందరికి పంపిస్తే వాళ్ళ ప్రోత్సాహంతో ఇతను తెలుపాడయ్యాడు. ఈరోజు 10 నేషనల్ ఆడి ఈరోజు ఇండియాకి సెలెక్ట్ అయ్యి శ్రీలంకకు పోయి అక్కడ దిగ్విజయంగా చేసి ఏషియా కప్ను గెలుచుకొని ఈరోజు అనంతపురం. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పరిధిలో పలుమనేరు కుప్పం జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. 7వ మైల్ సమీపంలో మామిడికాయ లోడ్తో కుప్పం వెళ్తున్న లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. రోడ్డుపై రాలి బోల్తా పడటంతో ట్రాఫిక్ తీవ్ర అవాంతరాయం కలగడంతో పోలీసులు హుటాహుటి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. డ్రైవర్ చూడండి సార్ బాగున్నారా? ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది. బాగా రెస్పాండ్ కాలేదు. ఇంత మధ్య పెట్టారా? అవునా? హాయ్ మంజా. హాయ్ హాయ్ హాయ్.
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో దివంగత జిల్లా పరిషత్ చైర్మన్ చామన్ సాబ్ 64వ జయంతి సందర్భంగా ఆయన వారసుడు ఉమార్ ముక్తియార్ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడుతూ నాన్నగారి ఆశయాలను అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తామని తెలిపారు. నారా లోకేష్ బాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు నరసింహ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎద్దుపల్లి రాజేష్ రాయల్, శంకర్, లోకేష్, చామన్ సాబ్ అభిమాన సంఘాలు వారు పాల్గొన్నారు. కాదు వాయిస్ పెట్టు నేను తీసుకుని నువ్వు తీసుకో అన్న నువ్వు ఒక వాయిస్ కాదు మోహన ఇట్లా మనుషులు నువ్వు అట్లా నాకు అర్థమే కాదు ఎన్నుకుంటారని తెలుసుకోలేవు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ అన్నగారు చమన్ సాబ్ అన్నగారిది ఈరోజు జయంతి వేడుకలు. అనంతపురం కేక్ కటింగ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇందాకే మిత్రులందరూ, స్నేహితులందరూ, ఆయన అభిమానులు బైక్ ర్యాలీ కూడా చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా చమన్ సాబ్ అన్నగారు అనంతపురం జిల్లాకు చేసిన సేవలు చాలా గణనీయము. వాటిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర అన్న గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉమర్ ముక్తియార్ అన్న గారు ముందుకెళ్తాము, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే మాట కూడా ఇప్పుడు ఇచ్చారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా చెప్పారు. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ప్రతి ఒక్క విషయంలోనూ మీడియా వాళ్ళు ముందరుండి మమ్మల్ని సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎస్ఎస్ఎల్ నగరం ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ నా పేరు. ఈరోజు మన చమన్ సాబ్ గారి 64వ జయంతి సందర్భంగా ఈ పొద్దు ఘనంగా జెడ్పీ ఆఫీస్లో చేసుకోవడము గణనీయము. ఎందుకంటే జెడ్పీ ఆఫీస్లో ప్రతి ఒక్క మన లీడర్సు, ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అన్నగారి అభిమానం అందరూ వచ్చారు. వాళ్ళ అభిమానంతో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. ఈరోజు చమన్ సాబ్ గారికి ధన్యవాదాలు తెలియపడడానికి ప్రతి ఒక్కరూ ఈ పొద్దు ముందుకు వచ్చారు. అదేవిధంగా చమన్ సాబ్ గారు చేసిన సేవలు గణనీయంగా ఉన్నాయి కాబట్టి ఆయన మీద అభిమానంతో అందరూ వచ్చారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పేసి ఉమర్ సాబ్ గారు కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు. వాళ్ళ కుమారుడు ఇంకా ముందుకు సాగేకి మనము మన నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ముందుకు వెళ్తాము. అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారి నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లి ఆయన సేవల్లో కూడా మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. హాజరైన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. మైనర్ బాలిక పట్ల జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అసభ్య ప్రవర్తన. పోక్సో SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. అంతర్జాతీయ బాస్కెట్బాల్ పోటీల్లో విజయం సాధించిన ద్వారకానాథ్ రెడ్డి. అనంతపురం అర్బన్ టవర్ క్లాక్ వద్ద అభిమానులు ఘన స్వాగతం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.